వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాంత బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో దగ్గర 2 వీక్స్ నుంచి అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు. సో రీజన్ అయితే ఏం లేదు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సెకండరీ థింగ్, మా పిల్లలు మామూలుగా ఇంట్లో ఉంటేనే ఇల్లు జాతర చేసేస్తారు. ఇంకా అలాంటిది సమ్మర్ హాలిడేస్ అంటే వీడియో కాదు కదా, అట్లీస్ట్ ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు. దట్ ఇంక సెకండరీ థింగ్ వచ్చేసరికి ట్రైపాయిడ్ ఇరగ్గొట్టేశారు. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ డేస్లో కొనుక్కున్నాను. సో అదైతే ఇరిగిపోయింది. సెకండరీ థింగ్ వచ్చేసరికి కొంచెం బిజీగా ఉన్నాను. ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, కానీ వీడియోస్ తీసి అప్లోడ్ చేసే అంత టైం అయితే లేదు. మా యూజువల్గా కూడా నేను ఎప్పుడైనా వీడియో మంచిది, కంటెంట్ బాగుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నేను చదువుకునేటప్పుడు ఆటోమేటిక్గా పెట్టేస్తాను. సో అదే రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే డైలీ నోట్స్ ప్రాక్టీస్ చేయాలా, రాసుకోవాలా అని. అవసరం లేదు. మనకి శ్రీధర్ సిసి యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా ఎందులో అయినా కానీ మనకి డైలీ అండ్ వీక్లీ పెట్టేస్తారు. మనం క్లాస్ వినేసి అవి రివైజ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వీక్లీ ఎలాగో ఇంపార్టెంట్ స్టేట్కి సంబంధించినటువంటివి అవన్నీ కూడా క్లియర్గా ఒక నోట్స్లో రాయిస్తారు. ప్రాబ్లం ఉండదు, రాసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు. బట్ రాస్తే ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే లాస్ట్ మినిట్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకే, సెకండరీ థింగ్ మేము కొత్తగా జాయిన్ అయ్యాము, మాకు ఎలా అర్థం కావట్లేదు, వితిన్ 6 మంత్స్లో జాబ్ తెచ్చుకోవచ్చా అంటే వితిన్ 6 మంత్స్లో మీకు ప్రిలిమ్స్ బేసిక్ ప్లస్ టార్గెట్ మెయిన్స్ అయిపోవాలి కదా. నార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్ అని కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో 6 మంత్స్ అంటే 1 ఇయర్ లోపు అయితే తెచ్చుకోవచ్చు, అంతవరకు అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలను. సెకండరీ థింగ్ వచ్చేసరికి కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో స్టార్టింగ్లో ఎలా అంటే మనం చేయగలమా లేదా, మనకన్నా ముందున్న సీనియర్స్ని చూసి మనకు కొంచెం భయపడుతుంది. సో వాళ్ళు కూడా మన స్టేజ్ నుంచే వచ్చారు అనేది మాత్రం మర్చిపోవద్దు. సో వేసే ప్రతి స్టెప్ కూడా కాన్ఫిడెంట్గా మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని వేయండి. దట్ ఈస్ ద థింగ్. అండ్ సమ్మర్ కదా, ఎండలు కూడా మండిపోతున్నాయి. సో హెల్తీగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అండి. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి ఎంతమంది అప్లై చేశారో నాకైతే తెలీదు. బట్ అదొక ఒక స్మాల్ నోటిఫికేషన్ అయినా కానీ దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకుంది. సో ఎవరైనా అప్లై చేస్తే మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి జూన్ వరకు నోటిఫికేషన్స్ అయితే ఏం లేవు. సో సిలబస్ అయిపోయి జస్ట్ మేము రివైజ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం టార్గెట్ మీన్స్ పేపర్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే ప్రజెంట్ నేను కూడా అదే చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దగ్గర వితిన్ 25 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈలోపు మనం కవర్ చేసుకోవాల్సిందంటే బేసిక్, టార్గెట్ మీన్స్ పేపర్స్ ఎలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా డైలీ ప్రిపేర్ అవ్వాలి. అది అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అది మనం స్కిప్ చేసామా మనకి లాస్ట్లో బర్డెన్ అయితే అవుతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ ప్రిపరేషన్ అండ్ గ్యాప్ కూడా బాగా చూసుకోండి. ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామ్స్లో. సో కట్ ఆఫ్స్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్కి ఇప్పటి కట్ ఆఫ్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. థ్యాంక్ యూ సో మచ్.